యాక్ట్ న్యూస్ ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వారికి ముందే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తోంది బంగారం. పసిడి ధరలు ఒక్కసారిగా హైయెస్ట్ మార్కును చేరుకున్నాయి. పసిడి ధర మొట్టమొదటిసారిగా ₹1,00,000 మార్క్ చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర లక్షకు చేరుకోగా 22 క్యారెట్ల తులం బంగారం ధర 90,000కు పైగా ఉంది. చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధరలు లక్షను తాకడంపై వ్యాపారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రానున్న అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని పలు ఆఫర్లు అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్తున్నారు వ్యాపారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పసిడి ధరలు కస్టమర్లను బెంబేలెత్తిపోయేలాగా చేస్తున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ₹1,00,000కి టచ్ అయింది బంగారం ధర. మరి దీని మీద మహిళలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం మెహదీపట్నంలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. పెరిగిన బంగారం ధరలు వాళ్ళని ఏ విధంగా ఆలోచించేలాగా చేస్తున్నాయి, నిజంగానే కొనేలాగా ఉందా పరిస్థితి, ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, నిన్న ఎప్పుడూ లేనంతగా ₹1,00,000కి టచ్ అయింది బంగారం ధర, తెలిసిందా? ₹1,00,000 అని తెలిసింది. ఏమనిపిస్తుంది అంటే ఇక ఫ్యూచర్ల బంగారం కొనలేమేమో, పిల్లలకి ఎట్లా రేపు అనేసి. నార్మల్గా మీ పెళ్ళప్పుడు ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది, ఆ డిఫరెన్స్ ఎంత ఉంది అంటారు? 6,000 ఉంది నా పెళ్ళప్పుడైతే. 6,000 అంతే తులం. ఇప్పుడు ₹1,00,000 అనే వరకు అసలు ఎట్లా ఉంటుందో ఇక ఫ్యూచర్లో తగ్గితే బాగుంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు కొన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు పెరిగిన ధరలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఒక 20 సంవత్సరాల ముందు కనీసం ఒక 30,000 వరకు ఉండే. ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది, 1,00,000. కానీ అది కొనలేరు ఎవ్వరు. 50 వరకు అయితే కంపల్సరీగా ఉంటారు, అది నడవాలి అంతవరకు. నిన్న 1,00,000కి టచ్ అయింది గోల్డ్ ధర అని చెప్పి తెలిసినప్పుడు అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకున్నారు? ఏం లేదు, 50 వరకు అయితే మేము కొంటాం అన్నట్టు ఉంది, అంతే. అనుకున్నారా అంటే 1,00,000 వరకు వస్తుంది అని అనుకున్నారా? అనుకున్నాం, కానీ అది కొనలేరు కదా, అంతవరకు లేని వాళ్ళు ఉంటారు కదా, గరీబ్ వాళ్ళు ఉంటారు, కొనలేరు. ఉన్న వాళ్ళు కొంటుండొచ్చు కానీ లేని వారు అయితే కొనరు. 50 వరకు అయితే కంపల్సరీగా ఉంటారు, లేని వాళ్ళైనా కొంటారు. సో తులం 50,000కి వస్తుంది అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. 50,000 అయితే కంపల్సరీ వస్తుంది. వస్తుందా? దిగుతుంది, రేటు దిగకైతే ఉండదు. ఇప్పుడు 1,00,000 అయింది కదా, మామూలు కొనాలంటే మాత్రం అందరికి చాలా ఇబ్బంది. మీకు ముందు ముందు ఏమైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉన్నాయా, మీరేమనుకుంటారు? వాళ్ళకు కూడా ఇబ్బంది ఏముండదు అమ్మా. 50 వరకు ఉంటే వాళ్ళకు న్యాయమే ఉంటుంది, మాకు న్యాయమే ఉంటుంది. వాళ్ళకు న్యాయమే, మనకు న్యాయమే ఉంటుంది. ఎక్కువ అంటే అయితే మరీ అన్యాయం, టూ మచ్ రేట్, డబల్ రేట్. అక్క, మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు కొందాం అనుకుంటున్నారా? గోల్డ్ ఎట్లా ఉంది పరిస్థితి? గోల్డ్ ఎప్పుడు అంటే కొంచెం మనం జమ చేసుకున్న డబ్బులు కొంటట్టయితే లేదు. ఇప్పుడు చాలా కష్టం, అంటే చాలా కష్టపడి కొనాలి. ఇప్పుడు నార్మల్గా అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు కొంచెమైనా బంగారము ఏదో ఒకటి కొనాలి అని సెంటిమెంట్గా ఉంటుంది కదా, మరి ఏమనుకుంటున్నారు? ఇక ఏమనుకుంటాం, అసలు తగ్గుతూనేమో మనం ఏదన్నా కొనవచ్చు. కనీసం 1 గ్రామ్ కొనాలన్నా మస్తు డబ్బులు కదా. అవును, దాదాపు అంతే 9,000 10,000. అది కొంచెం తగ్గుతూనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో చూడొచ్చు, నిజంగానే అంటే కొనాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మహిళలు మనకు చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళప్పుడు చూసుకుంటే తులం 6,000కే వచ్చింది అని చెప్తున్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు వాళ్ళు చూస్తున్న దానికి వాళ్ళ పెళ్ళప్పుడు చూసిన దానికి అసలు సంబంధమే లేదు అని చెప్పుకోవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మనకు బంగారం ధరలు అనేవి రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు లేనంత విధంగా ₹1,00,000కైతే బంగారం టచ్ అయింది. సో చూడొచ్చు, నిజంగానే అంటే ₹1,00,000 టచ్ అవుతుందని మాత్రం అనుకోలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే 87,000 90,000 వరకు కూడా ఉంది. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ మనకు ₹1,00,000కి చేరుకోవడం కూడా నిజంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 50,000కు తులం అయితే తప్ప కొనలేని పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ళు శుభకార్యాల సమయంలో అనేక మంది గోల్డ్ కొంటూ ఉంటారు, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి కూడా గోల్డ్ పెడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం పెరిగినటువంటి ధరలు కొనే విధంగా లేవు, పెట్టే విధంగా లేవు అనేది కూడా చెప్తున్నారు. అయితే 50,000కు తులం అయితే తప్ప తాము కొనలేమని సామాన్యులైతే వాళ్ళ గోడునైతే వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేనంత విధంగా ₹1,00,000కి చేరింది. అంటే 2 తులాల బంగారం మనం కొనాలంటే ₹2,00,000 వెచ్చించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యులు అయితే ఇంత ఖరీదు పెట్టి, ఇంత ధర పెట్టి బంగారం అయితే కొనలేరని మహిళలు అదేవిధంగా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుందని చెప్పుకోవచ్చు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 1,00,000కు చేరువలో 24 క్యారెట్ల బంగారం ధర అయితే చేరుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ఏపీ నుంచి, విజయవాడ నుంచి మా ప్రతినిధి సాహిత్య సిద్ధంగా ఉన్నారు. సాహిత్య,
బంగారం ధరలు మరోసారి బగ్గుమంటున్నాయని చెప్పొచ్చు. సామాన్యుడు కొనాలంటేనే భయపడే విధంగా బంగారం ధరలు ఈ రోజు లక్షకి చేరువలు అయితే ఉన్నాయి. విజయవాడ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 1,1630 రూపాయలకైతే కనుక బంగారం ధర చేరుకుందని చెప్పొచ్చు. 1 గ్రాము కొనాలంటే కూడా మహిళలు కూడా ఎంతో ఇష్టంగా కొనే బంగారాన్ని అయితే కనుక ఇప్పుడు కొనుగోలు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతూ ఉంది. అయితే ఆర్థిక సంక్షోభం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మనం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే బంగారం ఎక్కువగా కొనేది మహిళలే కాబట్టి వృద్ధులు కూడా ఎక్కువగా కొంటూ ఉంటారు. వాళ్ళ టైంలో ఎలా ఉండింది అసలు ఏంటి అనేది అడుగుదాము. అమ్మ, బంగారం ధర అధికంగా పెరిగింది, 1,00,000 రూపాయలకి చేరింది. ఏంటి అసలు కొనేటట్టు ఏమైనా మానవుడు కొనుక్కునే విధానంగా ఉంది. ఎంత షావుకారైనా సరే గ్రామ్ బంగారం కొనాలంటే చాలా ఆలోచించాల్సి, అసలు గోల్డ్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. అందుకే ఎంత మోజున్నా కూడా బంగారం కొనుక్కునే ఇది లేక చాలామంది ఫీల్ అవుతున్నారు. అంత గోల్డ్ రేట్ ఉండటం ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. మా చిన్నప్పుడు కొనుక్కోవాలంటే గోల్డ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ అలా కొనుక్కుంటున్నాం, అప్పుడు అలా కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ కొనాలంటే దాని ఆకాశంలో ఉన్నట్టున్నాయి రేట్స్. ఆ రేట్స్ రియలీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ పీపుల్. ఓకే, గతంలో అంటే మీ కాలంలో బంగారం ధర ఎంత ఉండేది? ఇప్పుడు చూస్తుంటే అసలు 1,00,000 రూపాయలకి చేరువలో తులం బంగారం కొనాలంటే కూడా అధికంగా ఉంది. ఇప్పుడు ఎలా? 1980s కూడా కనీసం గ్రామ్ బంగారం 400కి వచ్చింది, 500కి వచ్చింది. అట్లీస్ట్ 1,900 దాకా కూడా మేము బేర్ చేసాం. బట్ గ్రామ్ బంగారం చూస్తే ఇంత రేట్ ఉన్నప్పుడు చిన్న బంగారం వస్తువు కొనాలంటే దానికి ఎంతో వాల్యుబుల్ ఇది క్యాష్ని రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఉన్న క్యాష్తో గోల్డ్ కొంటే మిగతా వస్తువులు కొనే కెపాసిటీ లేని మామూలు మనుషులు అయిపోయాం. అందుకనే గోల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు పీపుల్ ఇన్ దీస్ డోస్. సో చూస్తున్నాం కదా, అంటే పెద్దవాళ్ళు కూడా ఆ కాలంలో ఎలా బంగారం కొనేవాళ్ళు అనే వివరాలు కూడా చెప్తున్నారు. అమ్మ, చెప్పండి, బంగారం ధర అధికంగా పెరిగింది, 1,00,000 రూపాయలకి చేరింది, కొనేటట్టు ఏమైనా అనిపిస్తుంది? అస్సలు పేదవాళ్ళు అయితే అసలు కొనలేరు. అంత ఎక్కువగా ఉంటే ఎట్లా, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కానీ మరీ 1,00,000కి పైగా ఎక్కువైపోతుంది, కానీ తగ్గే పనే లేదు. అట్లా ఉంది. పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చింది. అంటే బంగారం కొనాలంటే ఇళ్లలోకైనా కానీ 1 గ్రామ్ కొనాలన్నా కూడా 9-10 వేలు ఉంది. అవును, కరెక్టే. ఎలా అంటే ఇంకా ఏదో తప్పదు, పెళ్ళిళ్ళు అంటే కొనాలి, తప్పదు. పెళ్ళిళ్ళకి వాటికి కొనాలి. ఇంకా అసలు మామూలు కొనుక్కోవాలంటే కష్టమే, అంత రేటు పెరిగితే కష్టమే. అది అంటే రానున్న రోజుల్లో ఇంకెంత పెరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ కొనేటట్టు సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంది? ఫ్యూచర్లో ఎక్కువైతే కష్టమే, కొనుక్కోలేము. తగ్గితే ఏమన్నా కొనుక్కోవచ్చు. అది తగ్గాలని అనుకుంటున్నాం మేము. అది తగ్గకపోవచ్చు అనుకుంటున్నా. అది సో మీరు చెప్పండి అమ్మా, బంగారం ధర ఎక్కువగా పెరిగింది, ఎట్లా అంటే కొనే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? నాకు పెద్ద ఐడియా లేదు దాని గురించి. అంటే 1,00,000కి చేరువలో ఉంది. గతంలో చూసుకుంటే అసలు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం రోజు పెరిగింది. అదే మొన్న మా అమ్మ గోల్డ్ కొన్నట్టు తెలుసు కానీ దాని ప్రైస్ తెలియదు, చెప్పింది ఫోన్ చేసి, కానీ ఎంత ప్రైజో తెలియదు. పెరిగింది తగ్గింది ఏం లేదు, ఏదో తీసుకున్నా అని చెప్పింది. చైన్ తీసుకున్నాను. చెప్పండి, గోల్డ్ కొనరా? గోల్డ్ వేసుకుంటారు కదా, అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువగా పెరిగింది. సో ఎట్లా కొనే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అసలు లేదు, అస్సలు లేదు. సో 1 గ్రామ్ గోల్డ్ వచ్చి 10,000, అంటే 10 గ్రామ్స్ వచ్చి 1,00,000కి చేరుకుంది ఇప్పుడు ప్రెసెంట్. ఏంటి అంటే పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఎక్కువగా కొనేదే గోల్డ్ కాబట్టి ఎట్లా? నాకేం తెలియదు గోల్డ్ గురించి, ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు ఏదైనా. ఇంట్లో వాళ్ళు. మీరు పర్సనల్గా ఎప్పుడు వెళ్ళి కొనలేదా బంగారం? ఎప్పుడు వెళ్ళి కొనలేదు. సో ఇప్పుడు అంటే అధికంగా ఎక్కువ పెరగడం వల్ల అసలు మహిళలు కూడా కొనే సిచ్యువేషన్ లేదు కాబట్టి, అంటే పెళ్ళిళ్ళకి కానీ వాటికి కానీ ఏంటి బంగారం? రోల్ గోల్డ్ వేసుకోవడం, రోల్ గోల్డ్ వేసుకోవడం, బంగారం కొట్టడం. ఏం చేస్తాం లేకపోతే నాకు తెలియదు. సో చూస్తున్నాం కదా, అంటే మహిళలతో పాటు ఎవరైనా కానీ ఇటు యంగ్స్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అటు ఓల్డ్ ఏజ్ పీపుల్ అయి ఉండొచ్చు, వాళ్ళ కాలంలో బంగారం ధరలు ఎంతలా ఉన్నాయి, ఇప్పుడు ఎంత అధికంగా పెరుగుతున్నాయి అనే దాని పట్ల కూడా వాళ్ళు క్లియర్ విశ్లేషణ అయితే ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కొనేటటువంటి లేని పరిస్థితిలో రోల్డ్ గోల్డ్ వేసుకోవడమే తప్ప అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ కొనే సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా లేదు. పెళ్ళిళ్ళకు కూడా ఖచ్చితంగా బంగారాన్నే ఎక్కువగా కొంటూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి మహిళలు వాళ్ళకు కూడా ఎంతో ఇష్టంగా అయితే కనుక ఇటు
బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆ ధరలు అయితే కనుక అనుకూలంగా లేవు, ఎంతో నిరాశకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు మహిళలు కానీ అందరూ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు విజయవాడ మార్కెట్లో ప్రస్తుతం అయితే కనుక 1,10,000కి చేరువలో అయితే కనుక బంగారం ధరలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి రానున్న రోజుల్లో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అటు మార్కెట్ హోల్డర్స్ కానీ లేకపోతే ఇటు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా లేకపోవడంతో అయితే కనుక అసలు బంగారం ధరల గురించి అయితే అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. ప్రియాంక. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా అయితే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ₹1,00,000 24 క్యారెట్ బంగారం ధర పలుకుతోంది. అయితే దీనికి సంబంధించి కూడా సామాన్యులు ఎవరు కొనలేని స్థితిలో ఉన్నారంటూ కూడా పబ్లిక్ అంటుండడం చూస్తూ ఉన్నాము. అయితే పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. పేదవాళ్ళు బంగారం ధరలు ఇంత పెరిగినాక ఎలా తీసుకోవాలి? ఆడవాళ్ళకైతే బంగారం చాలా ఇష్టం. పేదవాళ్ళకు పుస్తలు కొందామన్నా బంగారం దొరకటం లేదు. పెళ్ళిళ్ళు పేరెంటాలకైతే బంగారం అవసరమే. పేదవాళ్ళకి చాలా కష్టమవుతుంది బంగారం కొనడం. మధ్యతరగతి కుటుంబాలకు బంగారం కొనాలంటే వీలైతలేదు. బంగారం అందరికీ ఇష్టమే, ఆడవాళ్ళకి ఇష్టమే, మగవాళ్ళకి ఇష్టమే. కానీ ఈ టైంలో అయితే మనం కొనలేని పరిస్థితిలో ఉన్నాం. పేదవాళ్ళకైతే అసలు చాలా కష్టమే బంగారం కొనడం. దాని విలువ ఇప్పుడు ₹1,00,000 చేరింది. ఇంతకుముందు అయితే చాలా తక్కువ. అప్పుడే కొనాలంటే మనం ఇంతనా అనిపించింది. కాకపోతే ఇప్పుడైతే 1,00,000కు దాటిన బంగారాన్ని అసలే కొనలేము మనం. ఆల్రెడీ కిలోలు బంగారం ఉంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మధ్యతరగతి కుటుంబాల్లో కొంచెం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తాళి పెళ్ళి అలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బంగారంతోనే మొదలు పెడతారు. అసలు ఏమి లేని వాళ్ళు వేసుకోవాలన్నా కొనాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మేము మా బాల్యంలో అయితే నానమ్మలు వాళ్ళ పెద్ద మనుషులు చూస్తే కంపల్సరీ వాళ్ళ మెడలో బంగారు గుండ్లు ప్రతి బంగారు కంటాలు అన్నీ పెట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బంగారం వేసుకొని బయటకు వెళ్ళాలన్నా భయం ఉంది. చైన్ స్నాచర్స్ అలాంటి ఇబ్బందుల్లో ఇప్పుడు ఎక్కువగా సిల్వర్ జ్యువెలరీకే అమ్మాయిలు కూడా వాటికి ఇంట్రెస్ట్ చూపించడం చూస్తున్నాము. బంగారం ఇంకా రానున్న రోజుల్లో 1,23,000 పెరుగుతుందని ఈరోజే పేపర్లో కూడా చూశాను. మనం అందుకోలేమేమో అనిపిస్తుంది. ఇంతగా పెరగడం అనేది కూడా ఒక రకంగా బాధగానే ఉంది. మా బంగారము ఒక వేసుకోవడానికి అలంకరణే కాకుండా మనకి అత్యవసర సమయాల్లో రుణం కూడా తీసుకోవచ్చు బంగారం పైన. మేము దాని గురించి కూడా మధ్యతరగతి కుటుంబాలకి బంగారం అనేది ఒక ఆపదలో ఆదుకునే ఒక ఆపద్బాంధవులాగా కూడా చూస్తాం మనం ముఖ్యంగా. మరి ఈ రోజుల్లో బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగిపోయింది. మరి 2-3 నెలల్లో గోల్డ్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యులు కొనలేని పరిస్థితి. మరి మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి పేద కూలీలు అయితే కొనలేని పరిస్థితి. పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? ముందు మేము ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది గోల్డ్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా గోల్డ్ రేట్ తగ్గించాలని నా యొక్క మనవి.